ఏపీ రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన వైసీపీ అధినేత జగన్. ఏపీలో 45 రోజులుగా జరుగుతున్న హత్యలు, దాడులపై ఫిర్యాదు. ఫోటోలు, వీడియోలను గవర్నర్కు చూపించిన మాజీ సీఎం. వినుకొండ హత్య ముమ్మాటికి రాజకీయ హత్యే. వ్యక్తిగత గొడవలుగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారన్న అంబటి. రాజకీయ హత్యను మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని వ్యాఖ్య. సత్యసాయి జిల్లా బత్తులపల్లిలో భూమి కబ్జా చేయలేదు, నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. గుడిసెలు వేసుకున్న పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్. మహారాష్ట్రలో మళ్లీ కాషాయం ప్రకాశించాలి. బీజేపీ నేతలకు అమిత్ షా నిర్దేశం. అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని పిలుపు. మోడీ ప్రభుత్వం కూలడం ఖాయం. కోల్కతా టీఎంసీ ర్యాలీలో అఖిలేష్ హాట్ కామెంట్స్. ఎన్డీఏ సర్కార్ అధికారం చలాయించేది కొన్ని రోజులే అని వ్యాఖ్య. పశ్చిమ బెంగాల్ సీఎం కీలక ప్రకటన. బంగ్లాదేశ్ ప్రజలకు పూర్తి సహకారం అందిస్తామన్న మమత. అక్కడి ప్రజల కోసం రాష్ట్ర తలుపులు తెరిచే ఉంటాయని కామెంట్. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. సోమవారం సభలో ఎకనామిక్ సర్వేను పెట్టనున్న కేంద్రం. మంగళవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రం. కర్నూలు జిల్లా చింతకుంటలో చీటర్లకు దేహశుద్ధి. వెండి నగలకు పాలిష్ చేస్తామని టోకరా. ముగ్గురిని చితకబాది పోలీసులకు అప్పగించిన స్థానికులు. పారిపోయిన మరో దుండగుడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. స్థలం వివాదంలో రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు. ఇద్దరికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఖమ్మం జిల్లా వైరాలో ఘనంగా బోనాల జాతర. వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్. కోస్తాంధ్రపై అల్పపీడన ప్రభావం. రేపల్లె తీరంలో ఎగసి పడుతున్న సముద్ర అలలు. నిజాంపట్నం హార్బర్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో జలపాతాల కనువిందు. వాటర్ ఫాల్స్ చూసేందుకు తరలివస్తున్న పర్యాటకులు. మహారాష్ట్ర థానేలో వర్ష బీభత్సం. చెరువులను తలపిస్తున్న రహదారులు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.